ఈ రాత్రికాల సమయం దేవుని సన్నిధానంలోనికి మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవునితో మరలా సహవాసం చేయడానికి, ఆయనతో ఈ రాత్రికాల సమయం గడపడానికి మరలా దేవుడు క్షేమముగా సురక్షితంగా మనలందరినీ కూడా తీసుకుని వచ్చాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ఈ సమయంలో 34వ కీర్తనల గ్రంథము 34వ కీర్తన 34వ కీర్తన మొదటి వచనం నుంచి 8 వచనాలు మనం చదువుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. చదువుతున్నాను, మీ బైబిల్ చూడండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నమ్మకమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవ, సర్వజ్ఞానమైన దేవుడు తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని కనికరిస్తూ, మా పట్ల మీ కృపను, మీ ప్రేమను కుమ్మరిస్తూ, నా తండ్రి మమ్మల్ని సజీవు లెక్కల్లో కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయం నా తండ్రి చదవబడిన లేఖనాలను నాయన కొద్ది నిమిషాలు ప్రభా మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా, నా తండ్రి నాయన మీరే ఈ లేఖనాల ద్వారా మా అందరితో మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నా తండ్రి దేవా, మా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, నా తండ్రి నా ఊహలు, నా వివరణలు కాదు, మీ చిత్తము, మీ తలంపులు, మీ ఆలోచనలు తండ్రి, మీ నడిపింపు నాకు దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మనుషులంగా నా తండ్రి మా వివరణలు, మా ఆలోచనలు వ్యర్థమే, కానీ మీ ఆలోచనలు, మీ తలంపులు జ్ఞానయుక్తమైనవి, మా జీవితాలను కట్టేవి, మమ్మల్ని సరైన త్రోవలోనికి నడిపించేవి, మా బ్రతుకులను సరిచేసేవి, మమ్మల్ని బలపరిచేవి, ధైర్యపరిచేవి. ప్రభా, ఈ రాత్రికాలం తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ సహాయము దయచేయండి ప్రభా. నిలబడిన మీ దాసుడు ఒట్టివాడే, బలహీనుడే, ఎన్నికలేని వాడే. నా తండ్రి, నా దేవ, మీ పాదాల చెంత మొర్రపెడుతున్నాను. మీ సహాయము దయచేయండి. కూర్చున్న ప్రజలందరూ మీ వారు, సంఘము మీది. నా తండ్రి, మీ ప్రజలతో మీరు మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. తండ్రి దేవా, ఇదిగో తండ్రి, ఈ వాక్య భాగాల ద్వారా ఏ సందేశం అయితే మీరు మాకు ఇవ్వాలని ఆశపడుతున్నారో ఆ సందేశమును, వర్తమానమును మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల నుంచి ఈ 34వ కీర్తన మనం మొత్తం అయితే ధ్యానించుకోలేము, ఎందుకంటే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి
ఎనిమిది వచనాలు ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈ 8 వచనాలు కూడా అవ్వదు. ఈ 8 వచనాలను కూడా మనం పూర్తి చేయలేం. కానీ కొన్ని తలంపులు, ఈ 8 వచన భాగాల్లో నుంచి కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు మనం ఈ రాత్రికాలం మనం ధ్యానించుకుందాం ఈ కీర్తనల గ్రంథాన్ని. కీర్తనలు అనేవి కూడా అవి అనుభవాల్లో నుంచి వచ్చిన పాటలు, అనుభవాల్లో నుంచి వచ్చిన ప్రార్థనలు. అవి కీర్తనల గ్రంథం అది ప్రతీది కూడా అనుభవం, జీవిత అనుభవం. అంటే వాళ్ళు ఏదైతే అనుభవించారో తమ జీవితంలో, కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, మరణ భయాలు కావచ్చు, శత్రు భయాలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు అనుభవించినవన్నీ కూడా రాసిందే కీర్తనల గ్రంథం. పాటల రూపంలో, పద్యాల రూపంలో, పాటల రూపంలో రాశారు. అంటే భూమి మీద ఏ మనిషి అయినా సరే, ఆ మనిషి అతడు దేవుణ్ణి ఎరిగినవాడైనా, దేవుణ్ణి ఎరగనివాడైనా, ఆ మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే లోపు ఈ లోకంలో ప్రతి మనిషికి ఎలాంటి అనుభవాలు వస్తాయో ఆ అనుభవాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అతడు దేవుణ్ణి ఎరగనిగాక, ఎరగకపోనిగాక, ఎరిగేవాడి జీవితంలో ఏమేమి వస్తాయి, ఎరగని వాడి జీవితంలో ఏమేమి వస్తాయి, అన్నీ కూడా ఆ అనుభవాలన్నీ కూడా గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టాడు దేవుడు. అందుకోసమే కీర్తనల గ్రంథం చాలా ఇక కావ్యాల్లో కంటే చాలా శ్రేష్టమైన కావ్య గ్రంథం. కీర్తనల గ్రంథం మనల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, మన ప్రాణానికి తెప్పరిల్ల చేస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. అన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి కీర్తనల గ్రంథాన్ని రోజు కనీసం ఒక కీర్తన అయినా చదవాలి. మీరు ఏ బైబిల్ స్టడీ చేసుకుంటారో, ఏ గ్రంథాన్ని చేసుకుంటారో అది చేసుకున్నది కాక కీర్తనల గ్రంథం రోజు కనీసం ఒక కీర్తన అయినా ధ్యానించాలి. ఒక కీర్తన అయినా ధ్యానించాలి. ఇందులో ఈ 34వ కీర్తనలో 8వ వచనాన్ని మనం చూస్తే, 8వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. మీరు రుచి చూడండి, మీరు చూడండి, టేస్ట్ చేయండి, చూడండి, దేవుడు మంచివాడని తెలుసుకోండి. అంటే దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? అనుభవించి తెలుసుకోవాలి. రుచి చూడడం అంటే అర్థం ఏంటి? అనుభవించి తెలుసుకోవడమేనా? అనుభవించి తెలుసుకోవడమే రుచి. ఇప్పుడు ఉప్పు ఉందనుకోండి, ఉప్పు ఎలా ఉంటుంది టేస్ట్ అని మిమ్మల్ని అడిగితే అదేంటండి ఉప్పు ఉప్పగానే ఉంటుందని చెప్తారు మీరు. ఉప్పు ఉప్పగా ఉంటుందని మీకు ఎలా తెలుసు అని నేను అడిగితే, ఉప్పు చాలాసార్లు మేము మస్తు సార్లు నాలుక మీద వేసుకొని చూసాం, చాలాసార్లు నాలుక మీద వేసుకొని మేము తిన్నాం, కాబట్టి మాకు తెలిసింది అంటారు. అంతేనా? అది అనుభవించడం అంటే. అనుభవించి తెలుసుకోవాలి అని చెప్పాడు. యెహోవా మంచివాడని, ఉత్తముడు అంటే మంచివాడు, యెహోవా మంచివాడని, దేవుడు మంచివాడని రుచి చూచి తెలుసుకోండి. అంటే అనుభవించి తెలుసుకోండి. అంటే ఎవరో చెప్పారని దేవుడు మంచివాడని ఆ మాటలు మన చెవిలో పడిన తర్వాత
ఇక ఆ మాటల మీదే మనం దేవుడు మంచివాడా అంటే మంచివాడే, దేవుడు మంచివాడా అంటే మంచివాడే అని అలా చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, లేకపోతే అలా అనుకుంటూ వెళ్ళడం కాదు. ఆయనను రుచి చూచి తెలుసుకోవాలంట, రుచి చూచి తెలుసుకోవాలి. అందుకోసం మనం బైబిల్ గ్రంథంలో ఏది చూసినా, ఎక్కడ చూసినా కూడా దేవుణ్ణి గుడ్డిగా నమ్మమని ఎక్కడా లేదు. దేవుణ్ణి గుడ్డిగా నమ్మండి అని ఎక్కడా లేదు. ఒకసారి చూడండి 53 రెండవ కీర్తనలో, అదే 53వ కీర్తన 2వ చరణం చూడండి ఒకసారి ఏమన్నాడు? వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని. ఆగండి, ఎలాగ దేవుణ్ణి వెతకాలి? వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి, వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి. విత్ అండర్స్టాండింగ్ ఆర్ డిసర్నేషన్. అంటే దేవుణ్ణి వెతికే వారికి వివేకం ఉండాలి. వివేకం ఉన్న వాడికే, వివేకవంతులకే దేవుడు దొరుకుతాడు తప్ప వివేకం లేని వాడికి దేవుడు దొరకడు. అంటే దేవుణ్ణి వెతికే వారికి వివేకం కావాలంట. తర్వాత దేవుణ్ణి వెతికేవారు ఎలా ఉండాలో మరలా చెప్పాడు ఆయన. ఇర్మియా 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుణ్ణి వెదికే వారికి ఉండవలసిన లక్షణాలు కదా. అసలు నిజంగా ఎంత గొప్పదండి దేవుని వాక్యం. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడినా, నన్ను గుడ్డిగా ఫాలో అయిపోండి, నన్ను మీరుగా ఏం చేయవలసిన అవసరం లేదు, అలా మీరు గుడ్డిగా వెళ్ళిపోండి, గుడ్డిగా నన్ను నమ్మేయండి, అసలు ఆయన చెప్పలే. ఎలాగ తెలుసుకోవాలంట? ఆయన్ని గ్రహించాలంట, పరిశీలనగా తెలుసుకోవాలంట. ఆయనను గ్రహించాలి, ఆయనను తెలుసుకోవాలి. ఎలాగా? పరిశీలనగా తెలుసుకోవాలి, పరిశీలించి తెలుసుకోవాలి. అంటే గ్రహించుట, పరిశీలించి తెలుసుకొనుట, వివేకము కలిగి వెదుకుట, తర్వాత రుచి చూచి తెలుసుకొనుట. ఎలా తెలుసుకోవాలి ఆయన్ని? రుచి చూచి తెలుసుకొనుట, పరిశీలించి తెలుసుకొనుట, గ్రహించి తెలుసుకొనుట కదా, అనుభవించి తెలుసుకొనుట. ఇదిలో అంటే దేవుణ్ణి మనం 2 విధాలుగా మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకునే విధానం 2 విధాలుగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి జ్ఞానపూర్వకంగా తెలుసుకోవాలి, అంటే వ్రాయబడినది చదవడం, వ్రాయబడినది ధ్యానించడం. రెండవది అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి, జ్ఞానపూర్వకముగా. రెండవది అనుభవపూర్వకముగా నీవు అనుభవించి కూడా తెలుసుకోవాలి. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం వేరు, వాక్యాన్ని అనుభవించడం వేరు. మరొకసారి, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం అది వేరు, వాక్యాన్ని అనుభవించడం వేరు. వాక్యాన్ని అనుభవించడం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం సమానం కాదు. చాలామంది వాక్యాన్ని చదువుతారు,
కానీ వాక్యాన్ని వాళ్ళ జీవితంలో అనుభవించరు. అది చాలా చాలా మైనస్. అది వాక్యాన్ని చదువుతారు తప్ప వాక్యాన్ని అనుభవించలేరు. చదవడం వేరు, అనుభవించడం వేరు. కేవలము బైబిల్ చదివావా అనగలోనే చదివాను, ఏం చదివావో చెప్పు అనగలోనే ఫలానా గణగణ 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 మొత్తం చదువుకొని చెప్పుకుంటూ వచ్చారనుకోండి, అది చదవడం. అనుభవించడం అంటే ఏంటో తెలుసా? నీవు చదివిన దానిని అందులో నీ జీవితానికి నువ్వు ఏది అప్లై చేసుకున్నావు, ఏది అనువర్తించుకున్నావు, ఆ అప్లై చేసుకున్నది నీ జీవితంలో నిన్ను ఏ రకంగా నడిపిస్తుంది, ఎలాగ తీసుకొని వెళ్తుంది, ఎలాగా నిన్ను నిలబెడుతుంది, ఎలాగా నిన్ను ధైర్యపరుస్తుంది, ఎలాగా నిన్ను బలపరుస్తుంది, అది అనుభవించడం. చాలామంది చదవడమే నేర్చుకున్నారు, అనుభవించడం రాదు, అనుభవించడం తెలియదు. చదవడం బాగా చదివిన దాన్ని చేసుకొని ఏమనుకుంటున్నారంటే బాగా బైబిల్ బాగా చదివేస్తున్నారు, వాక్యం బాగా చదివేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ అది బొమ్మ మాత్రమే. వాక్యాన్ని అనుభవించడం కూడా రావాలి. వాక్యాన్ని అనుభవించడం రాకపోతే నువ్వు కేవలం అక్షర జ్ఞానివి మాత్రమే, నువ్వు ఆత్మజ్ఞానివి కాదు. ఆ తర్వాత ఆ వాక్యము నీ జీవితంలో ఎలాంటి కార్యాన్ని చేయదు, ఎలాంటి కార్యాన్ని చేయదు. దేవుణ్ణి ఎరగడం వేరు, బైబిల్ చదవడం వేరు. మరలా దేవుణ్ణి ఎరగడం, బైబిల్ని చదవడం వేరు. బైబిల్ను చదివిన తర్వాత, వాక్యాన్ని చదివిన తర్వాత ఆ వాక్యాన్ని నీ జీవితంలో నీవు అప్లై చేసుకొని, నీ జీవితంలో నీవు పాటించి, వాక్యం ఏదైతే చెప్పిందో దాని మీద నువ్వు నిజంగా నిలబడగలిగితే అప్పుడు దేవునితో నీకు కనెక్షన్ ఏర్పడుతుంది. అది దేవుణ్ణి అనుభవించడం, అది దేవుణ్ణి ఎరగడం. ఇక వాక్యాన్ని మాత్రమే చదివేసి అలా పక్కన పెట్టేస్తే అదేంటో తెలుసా? జస్ట్ ఒక కథల పుస్తకం, ఒక నవల, ఒక చరిత్ర పుస్తకం చదివినట్లే బైబిల్ కూడా, అంతే. ఇంకా దాంట్లో ఉన్న శక్తి నీకు ఏ కోణంలో కూడా రాదు. వాక్యంలో ఉన్న శక్తి నీవు అనుభవించలేవు. వాస్తవానికి నిజంగా ఈ సంగతులు నాకు కరోనా సమయంలో కానీ నాకు ఇది అర్థం అవ్వలేదు. కరోనా సమయం దాకా కూడా, అంతకుముందు కూడా నేను చదువుతున్నదా, నేను స్టూడెంట్గా ఉండి చదువుతున్న టైంలోనే నేను వాక్య పరిచయంలో పాల్గొనేవాళ్ళని, మామూలుగా మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, వినడానికి వెళ్ళేవాళ్ళం, నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం, వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళేవాళ్ళం. తర్వాత అన్ని పరిచయం ఉండి కానీ అసలు నాకేం అర్థం కాలే ఈ వాక్యం ఏంటో, దాన్ని జీవితంలో అప్లై చేసుకోవడం ఏంటో. కానీ కరోనా సమయంలో ఆ లాక్డౌన్లోనే నాకు అర్థమైంది. వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని అనుభవించడం వేరు, బైబిల్ని చదవడం వేరు, దేవునితో సహవాసం వేరు అనే సంగతి నాకు అప్పటికైనా అర్థం అవ్వలేదు. ఆ తర్వాత నుంచి ఆ వాక్యం ద్వారా నా జీవితంలో ఎన్ని రకాలుగా మార్పులు వచ్చాయో, ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాల్లో దేవుని సహవాసాన్ని అనుభవించానో అది తర్వాత నాకు స్పష్టంగా నాకు అర్థమైంది. అది నేను అనుభవించగలిగాను. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఎరుగుట అనేది చదవటంతో సరిపోలే. దేవుణ్ణి టేస్ట్ చేయాలి, అనుభవించాలి, రుచి చూడాలి. రుచి చూడకుండా చెప్పే మాటలన్నీ కూడా ఎలా ఉంటాయనంటే, అది ఎవడైనా చెప్తాడు. ఆ స్వీట్ ఎలా ఉంది అనంటే చాలా బాగుంటుంది, తిన్నావా అనంటే అసలు ఎప్పుడు తినలేదు అనంటే, మరి అదేంటి తినకుండానే చాలా బాగుందని అంటున్నావు నువ్వు అని అనేసరికి మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం? అది అబద్ధం అయిపోతుంది. మనం ఏం చెప్తాం? దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా బలవంతుడు, దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, దేవుడు అసలు మామూలుగా కాదు అని అన్నప్పుడు ఎవరైనా నీ జీవితంలో ఏం జరిగింది, నీ జీవితంలో ఏం చేశాడు, దేవునితో నీకు నీ జీవితంలో ఉన్న అనుభవాలు ఏంటి అని ఎవడని అడిగాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమీ చెప్పలేదు అనుకోండి, అప్పుడు మనం చెప్పేది కూడా అబద్ధమే. వీడికే ఏం లేదు,
ఇతని జీవితంలో దేవునితో ఎలాంటి సంబంధం లేదు, ఇతని జీవితంలో దేవుడు ఏమి కూడా అలాంటప్పుడు ఈయనంటే మనకు చెప్పేది అన్నట్టుగా ఉంటుంది అది. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని అనుభవించడం, ఈ రెండు కూడా ఒకటి కాదు అనే సంగతి మనం గ్రహించాలి ఈ రాత్రి. ఒకవేళ ఇంతవరకు మనం వాక్యాన్ని చదవడంతోనే మనం కనుక సంతోషంగా సంతృప్తికరంగా ఒకవేళ ఉండి ఉంటే ఈ రాత్రి మన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఎలాగా నేను వాక్యాన్ని రుచి చూడగలిగానో అంటే ఎలాగ నా జీవితంలో ఎలాగ అనుభవమో ఒక చిన్న ఉదాహరణ, అంటే ఒక చిన్న సంగతి నేను చెప్తాను. ఎందుకంటే అది కొద్దిగా ప్రాక్టికల్గా చెప్తే కానీ మీకు అర్థమవుదు. బహుశా మీలో కూడా కొంతమంది అనుభవించి ఉండొచ్చు, నేను కాదని చెప్పట్లే, కానీ నాది ఒక చిన్న అనుభవం. అప్పుడు మామూలుగా తణుకు నుంచి ఇలా ఏలూరు వచ్చి మళ్ళీ ఏలూరు నుంచి మళ్ళీ తణుకు అలా వెళ్ళినప్పుడు నాకు చాలా విపరీతమైన యాంగ్జైటీ ఉండేది. నాకు అసలు దాదాపుగా 2005-06 నుంచే నాకు విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ అంటే ఇప్పుడు ఏదైనా పని ఉందనుకోండి, అది వెంటనే అయిపోవాలి, అది వెంటనే అయిపోవాలి, అది వెంటనే అయిపోవాలి, అది అయిపోయేంత వరకు మనశ్శాంతి ఉండదు. పైగా ఇప్పుడు బస్సు ఎక్కామనుకోండి, నాకు గంటసేపు ప్రయాణం అంటే సరిపోదు, 10 నిమిషాల్లో నేను దిగిపోవాలనుకుంటా. అబ్బా ఈ బస్సు ఎంతసేపు వెళ్తుంది అని టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. దానికోసం నేను ఏం చేసేవాడినంటే టాబ్లెట్లు వేసేసుకునేవాడిని. టాబ్లెట్లకు అలవాటు పడిపోయాను. ఆ విపరీతమైన ఆందోళన, ఆ విపరీతమైన ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోయేది. మరలా నిద్ర బిళ్ళలు వేసుకునేవాడిని. అలాగా 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత అప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో ఆ తర్వాత ఒక అనుభవం, ఆ అనుభవంలో కొంత అంటే కొన్ని రోజులు, దాదాపుగా ఒక వారం దాదాపుగా అన్నం తినడం కానీ నిద్ర రావడం కానీ, ఆ తర్వాత అసలు ఏమి చదవాలన్నా ఆ లాక్డౌన్లో ఏమి ఉండేది కాదు. అసలు ఎంత ఇదనంటే 2 అడుగులు వేస్తే కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నట్టు ఉండేది. అలాంటి వచ్చేసింది పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత కానీ ఈ వాక్యాన్ని ఎలాగ జీవితంలో అనువర్తించుకోవాలో, వాక్యం మీద ఎలాగ ఆధారపడాలో, వాక్యాన్ని బట్టి ఎలాగ దేవుడు మన సమస్యలను ఎలాగ పరిష్కరిస్తాడో, ఇదే వాక్యాన్ని బట్టి దేవుడు మనలో ఉన్న బలహీనతలను ఎలాగ ఆయన స్వస్థపరుస్తాడో అనేది ప్రాక్టికల్గా నేను అనుభవించాను అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే దేవుడు ఆ బలహీనత ఒకవేళ నా జీవితంలో అది అనుమతించకపోయి ఉంటే నాకు ఈ వాక్యం మీద ఎలా ఆధారపడాలో నాకు తెలిసేది కాదు. కాబట్టి వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని అనుభవించడం ఈ రెండు ఒకటి కాదు. రెండు వేరే. ఇప్పుడు వద్దాం రండి 34వ కీర్తనలో ఒకసారి మనం వద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. 34వ కీర్తన చూడండి, 1 నుంచి 3 వచనాల్లో ఆయన దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఈ 1, 2, 3 వచనాలు దేవునిని స్తుతించడం ప్రారంభించాడు. దేవునిని స్తుతించడంతో ఈ కీర్తన ఆరంభిస్తున్నాడు. ఆ తర్వాత 4వ వచనం నుంచి 4వ వచనంలో ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య నుంచి ఆయన విడుదల పొందిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఇది ఆయన ఒక సమస్య. ఆ సమస్యల నుంచి
ఆయన విడిపించబడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయనతో సంబంధం కలిగి ఈ లోకంలో జీవిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఈ లోకంలో ఆయన వైపు చూస్తూ బ్రతుకుతారో, వాళ్లకు ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఆయన ఇస్తున్నాడు, రాస్తున్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పి, ఆ తర్వాత 8వ వచనంలో ప్రాక్టికల్గా మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారా, మీరు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా, అయితే దేవుణ్ణి టేస్ట్ చేయండి, దేవుణ్ణి చూడండి, ఆయనను ఆశ్రయించండి. అప్పుడు దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఏం చేస్తాడో మీకు అర్థమవుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఆయన ఒక సమస్యలో నుంచి విడిపించబడినట్లుగా మనకు కనిపిస్తున్నాడు. ఎలాగా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిని ఆయన నన్ను తప్పించెను. తర్వాత 6వ వచనంలో ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. భయములన్నిటిలో నుంచి తప్పించాడు, శ్రమలన్నిటిలో నుంచి రక్షించాడు. 2, భయములన్నిటిలో నుంచి తప్పించాడు, శ్రమలన్నిటిలో నుంచి రక్షించాడు. అంటే ఈయనకి సమస్య వచ్చింది, సమస్యలో దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి మొరపెట్టాడు, సమస్య నుంచి దేవుడు ఇతన్ని విడిపించాడు, సమస్య నుంచి దేవుడు ఇతన్ని విడిపించాడు గనక ఈయనే రాశాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తన ఆరంభించాడు కదా. అంటే అనుభవపూర్వకంగా దేవుడు తన జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని తలంచుకుంటూ, ఆ కార్యాన్ని తలపోసుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈయన తన ఈ యొక్క పాటను ఆయన ఆరంభించాడు. అసలు ఏంటి, ఎందుకు వచ్చింది ఈ భయం, దేనికోసం వచ్చింది ఈ భయం, ఏ కారణాన్ని బట్టి వచ్చింది ఈ భయం అనంటే, అసలు కారణం ఏంటనంటే ఈ కీర్తన వ్రాయడం వెనకాల చాలా పెద్ద సంఘటనే జరిగింది. ఒకసారి ఈ కీర్తన, ఈ 34వ కీర్తన ఇంట్రడక్షన్ ఒకసారి పైన చూడండి. దావీదు అబీమెలెకును ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఎప్పుడు జరిగింది ఇది? ఎక్కడ జరిగింది అనంటే, రాజైన సౌలు చేతిలో నుంచి తన ప్రాణాలని కాపాడుకోవడానికి, తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తప్పించుకుంటూ పారిపోతూ పాపం తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. కొండలు, గుహలు, మైదానాలు, అరణ్యాలు అలాగ తప్పించుకుంటూ ఒకానొక దేశానికి వచ్చాడు, నోబు ప్రాంతానికి వచ్చాడు, నోబు దేశంలోనికి వచ్చాడు. నోబు పట్టణం అనేది యాజకులుండే పట్టణం. యాజకులు అంటే ఎవరు? పాత నిబంధనలో దేవుని సేవకులు, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే పాస్టర్లు, దైవజనులు. ఆ కాలంలో నోబు పట్టణం అనేది దేవుని సేవకులు ఉండే పట్టణం, అది యాజకులు ఉండే పట్టణం. అది ఆ ప్రాంతానికి ఆ పట్టణానికి వచ్చేసాడు తన ప్రాణాలని కాపాడుకోవడానికి వస్తే అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ఏంటయ్యా నువ్వేంటి ఇలా వచ్చావనంటే, లేదండి ఇలాగా రాజుగారు ఇలా తరుముతున్నాడు, నన్ను కనబడితే చంపేయడానికి రెడీగా ఉన్నాడు, నా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని నేను అలాగ వస్తుంటే అదే ఇక ఈ పట్టణానికి వచ్చాను అనంటే, సరే మరి ఏంటనంటే కొద్దిగా నాకు ఆకలిగా ఉంది, ఏదైనా ఇస్తారా అనంటే, సరే సముఖపు రొట్టెలు ఉన్నాయి తీసుకోండి సారు. అది అక్కడ ఆ యాజకుని దగ్గర ఉన్నప్పుడు రాజైన సౌలు యొక్క
పశువుల కాపరులలో పెద్ద దోయేగు ఆయన చూశాడు దావీదు గారు. ఒకసారి చూడండి 21 మొదటి సమూయేలు గ్రంథము. ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్, ఈ కీర్తన యొక్క నేపథ్య చరిత్ర చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం చూడండి. మొదటి వచనం చూడండి ఒకసారి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నద్దుకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపినవి ఏదో అదెవనితోనైనా చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని. ఇలా చెప్పుకుంటూ వచ్చి 6వ వచనం చూడండి. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. ఇతను చూసేసరికి వీళ్ళకి అర్థమైపోయింది, అమ్మో సౌలు యొక్క పనివాడు, సౌలు యొక్క పశువుల కాపురలో పెద్ద ఈ దోయేగు చూశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ దోయేగు? వెళ్ళి తన యజమానుడైన సౌలుతో చెప్తాడు, దావీదు ఎక్కడున్నాడో తెలుసా? తమరు దావీదును చంపడానికి వెతుకుతున్నారు కదా, ఈ దావీదు ఎక్కడున్నాడో తెలుసా? నోబు పట్టణంలో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చాడు, నేను చూశానది అనేసరికి తర్వాత సౌలు ఏం చేశాడు తెలుసా? నోబు పట్టణం మీదకి వచ్చేసి సేవకులందరినీ చంపించేశాడు. ఆ తర్వాత జరిగింది. అప్పుడు ఈయన ఏం చేశారంటే, ఎట్లా చేసినా సరే సౌలు నన్ను చంపేస్తాడు, ఈయన వెళ్ళి తన యజమానునికి వర్తమానం పంపించేస్తాడు అనుకొని ఈయన ఏం చేశాడు? మరలా నోబు నుంచి గాతు పట్టణానికి పారిపోయాడు. చూడండి అక్కడ 10వ వచనం చూడండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజు అయిన ఆకీషు నొద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసెననియు దావీదు 10,000 కొలది హతము చేసెననియు పాడిన పాటలు ఇతనిని గూర్చినదే గదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డము మీదకి కారణిచ్చుచు ఉండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా ఎద్దుకు వీడిని ఎందుకు తీసుకుని వచ్చి తిరిగి పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చి తిరేమి? వీడు నా నగరిలోనికి రాదగునా అని తన సేవకులతో అనెను. ఎక్కడికి పారిపోయాడు? గాతు పట్టణానికి పారిపోయాడు. ఈ గాతు పట్టణం ఎవరిది? ఫిలిస్తీన్లకి సంబంధించింది. ఫిలిస్తీన్ల యొక్క 5 పట్టణాల్లో గాతు ఒకటి. ఫిలిస్తీన్ల యొక్క 5 పట్టణాలు, ఈ 5 పట్టణాల్లో గాతు పట్టణం ఒకటి. ఇక ఈయనేం చేశాడనంటే, ఎట్లా చేసినా సరే దోయేగు వెళ్ళి సౌలుతో చెప్పేస్తాడు, సౌలు వచ్చి నన్ను పట్టుకుంటాడు, ఈ నోబులోనే ఉంటే నన్ను పట్టుకుంటాడని చెప్పేసి నోబు పట్టణం నుంచి గాతు పట్టణానికి పారిపోయాడు. అంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలకి ఏమవుతారు? బద్ధ శత్రువులు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలకి ఎవరు? వాళ్ళు బద్ధ శత్రువులు. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా శత్రుత్వం వారిద్దరి మధ్య ఉంది. ఇప్పుడు చూడండి, ఈయన పరిస్థితి ఎలా అయిందంటే, ఆ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు అసలే
శత్రువు చేతిలో నుంచి తప్పించుకొని సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోదాం అనుకుంటే మరలా శత్రువు యొక్క ఉచ్చులోనే పడ్డాడు పోయి. అప్పుడు ఆకీషు రాజు యొక్క సేవకులు, గాతు రాజు అయిన ఆకీషు యొక్క సేవకులు దావీదు గారిని గుర్తుపట్టేశారు. అరే ఈయన ఎవడో తెలుసా, గుర్తుకొచ్చిందా అని అంటే గుర్తుకొచ్చింది. ఎవడైనా, మన శూరుడైన గొలియాతు ఉన్నాడే. గొలియాతు ఏ ప్రాంతానికి చెందినవాడు? గాతు పట్టణానికి చెందినవాడే. గాతు పట్టణానికి చెందినవాడే గాతు వాడైన గొలియాతు కదా. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అదే గొలియాతును చంపాడు కదా, ఫిలిస్తీన్లో ఒక పట్టణం కదా, గొలియాతును చంపిన పట్టణానికే ఈయన తల దాచుకోవడానికి వెళ్ళాడు. మరలా అక్కడే అర్థమైపోయింది ఈయన ఎవరు అని అంటే, మన గొలియాతును చంపాడే ఆయనే. గొలియాతును చంపి ఈయన వచ్చిన తర్వాత వాళ్ళ స్త్రీలు ఎలా పాడారు? రాజైన సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలది అనే స్తోత్రాలు పాడారే. ఆ దావీదే ఈయన. దొరికిపోయాడు రా బిడ్డ, కరెక్ట్గా వాళ్ళలో పడ్డాడు అనుకున్నారు వాళ్ళు. ఇక మన శత్రువును చంపడానికి ఇంతకు మించిన ఛాన్స్ లేదుగా అనుకున్నారు. అనుకునేసరికి ఏం చేద్దాం ఏంటి, ఆకీషు దగ్గర తీసుకెళ్దాం. మన రాజు ఉన్నాడు కదా, ఆకీషు దగ్గర తీసుకుని వెళ్ళి చెప్దాం, మన శూరుడైన గొలియాతును చంపినవాడు ఇతడే, కాబట్టి ఇతన్ని కూడా చంపి పడేద్దాం అనుకుని వాళ్ళు మాటలు మాట్లాడుకుంటుంటే ఈయన విని ఆ మాటలన్నీ తన మనస్సులో పెట్టుకొని, అక్కడ ఏ మాట ఉంది? బహుగా భయపడి. ఉందా ఆ మాట? ఆ మాట ఉందా? బహుగా భయపడి. చూడండి 12వ వచనం చూడండి. దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. అంటే ఇక అనుకున్నాడు, ఇక ఈ రోజుతో నేను చనిపోవడం ఖాయమేమో, ఈ రోజుతో నా చరిత్ర ఇక్కడితో ముగిసిపోయిందేమో. ఎందుకనంటే పోనీ సౌలు దగ్గర నుంచి అయితే ఈ కొండ కాకపోతే ఆ కొండకు తప్పించుకొని పోయారు, ఈ అరణ్యం కాకపోతే ఆ అరణ్యానికి తప్పించుకొని పోయారు. కానీ ఇప్పుడు చుట్టూ శత్రువుల మధ్యలోనే చిక్కిపోయా. ఇంకా పారిపోయే అవకాశం ఎక్కడుంది? శత్రు దేశంలో వచ్చేసానుగా, మొత్తం చుట్టూ అంతా కూడా శత్రువులే. ఇంకా ఎక్కడ పారిపోయేది? పారిపోయే అవకాశం లేదు. కాబట్టి బ్రతికే ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే గుహలో బోన్లో పడ్డాడు. చుట్టూ శత్రువులే మాట్లాడుకుంటున్నారు, ఇతన్ని చంపి పడేద్దాం అని. ఆ మాటలన్నీ విన్న తర్వాత బహుగా భయపడ్డాడు. వాస్తవాన్ని చూడండి, మనల్ని ఈ ఊరు వాళ్ళందరూ కూడా శత్రువులు అయిపోయారు. ఒకే ఒక్క కుటుంబం ఆ ఊరిలో మనది ఉంది. మన కుటుంబానికి ఊరు వాళ్ళందరూ కూడా శత్రువులు అయిపోయారు. ఆ ఊరు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఈ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా ప్రాణముతో మనము ఉంచడానికి వీల్లేదు. ఈ రేపో మాపో ఈ 3-4 రోజుల్లో ఈ కుటుంబం మొత్తాన్ని చంపిపడాలని చెప్పేసి మన ముందే మాట్లాడుతున్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది మనకు కదా? చాలా విపరీతమైన ఆందోళన, విపరీతమైన భయం. ఆ కాళ్ళు చేతులన్నీ వణికిపోతుంటాయి, చెమటలు కక్కేస్తూ ఉంటుంది, కళ్ళు తిరిగిపోతూ ఉన్నట్టుంటుంది, బీపీ అంతా డౌన్ అయిపోతూ ఉంటుంది. వాడు వచ్చి చంపడం తర్వాత సంగతి ఏమో కానీ ముందే ఆ భయానికి మనం ప్రాణం విడిచేస్తాం కదా. నిజమే. ఎప్పుడైనా తీవ్రమైన భయాన్ని ఎప్పుడైనా అనుభవించారా మీలో ఎవరైనా? తీవ్రమైన నియంత్రణలో లేని భయం అంటే మామూలు భయం కాదు, అమ్మో కొడతాడేమో, అమ్మో ఏదైనా అయిద్దేమో, అది కాదు. తీవ్రమైన భయం అంటే మ్యాసివ్ ఫియర్. అది ఎలా ఉంటుందంటే ఇంకా ప్రాణం పోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. గుండె చాలా డబా దాదాపుగా
150, 160, 170 ఆ స్పీడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కళ్ళంతా కూడా తిరిగిపోతున్నట్లు చెమటలంతా కక్కేసి ఇంకేం లేదు, ఇంకా ప్రాణం ఈ నిమిషమో ఆ నిమిషమో అన్నట్టుగా. అది విపరీతమైన భయం అంటే, విపరీతమైన భయం అది. సేమ్ ఇతని పరిస్థితి కూడా అదే. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తీసుకెళ్దాం దావీదుని ఆఫీస్ దగ్గర తీసుకెళ్దాం, చంపి పడేద్దాం అనుకున్నారు. అప్పుడు చేసిన ప్రార్థన 34వ కీర్తన. ఆ టైంలో ఆయన చేసిన ప్రార్థన అది. ఆ టైంలో ఆయన చేసిన ప్రార్థన అది. ఆ టైంలో ఆయన దేవునికి, ఎందుకంటే ఏం చేయాలో, ఎందుకంటే ఇంకా ఆయన ఆధారం దేవుడే. ఎందుకనంటే తన తండ్రి దగ్గర లేడు, తల్లి దగ్గర లేదు, తన మనుషులు లేరు, ఇరుగు పొరుగు వాళ్ళు లేరు, తెలిసే ఎవరు లేరు. శత్రు దేశంలో ఒంటరిగా చిక్కుకున్నాడు. ఆ టైంలో ఇక ఎలాగా, దేవుడే దిక్కు అనుకొని ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తండ్రి, ఈ భయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ భయం నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది కొన్నిసార్లు చూడండి, ఆపరేషన్ జరిగేటప్పుడు ఆపరేషన్ థియేటర్కి రెడీ చేస్తుంటారు, ఆపరేషన్ తీసుకెళ్ళటానికి రెడీ చేస్తుంటారు, బీపీ చూస్తారు. బీపీ సడన్గా పెరిగిపోతుంది అనుకోండి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, భయపడుతున్నావు అని చెప్పేసి బీపీ మళ్ళీ కంట్రోల్ అయిన తర్వాతనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. మరలా బీపీ కంట్రోల్ లేదనుకోండి, మరలా తీసుకెళ్ళరు, మరలా బయటికి పంపించేస్తారు. ఎందుకు? ఆ భయం అనేది పోవాలి, ఆ భయం అనేది పోవాలి. ఆ తర్వాత మరలా ఇంజక్షన్లు చేసి టాబ్లెట్లు వేసి ఆ ఆందోళన తగ్గించి ఆ భయాన్ని చెప్పి పక్క నుంచి కాస్త ధైర్యాన్ని చెప్పి ఏమవుదు, అర్ధగంట కళ్ళు మూసుకో అయిపోయింది, అలా అలా చెప్పిన తర్వాత ఎప్పుడైతే కాస్త ప్రశాంతంగా ఉంటారో అప్పుడు మాత్రమే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఈయన ప్రార్థన చేశాడు, ప్రభువా, దేవా, నాకున్న భయం నుంచి విడిపించవా, నాకున్న భయాల నుంచి నన్ను తప్పించవా, ఈ ప్రాణ భయం నుంచి నన్ను విడిపించవా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఆయన మొర్ర పెట్టుకున్నాడు. ఎలాగ మొర్ర పెట్టుకున్నాడంట ఆయన? చూడండి ఒకసారి, ఎలాగ మొర్ర పెట్టుకున్నాడు ఆయన. 34 కీర్తనల గ్రంథము 34వ కీర్తన 34వ కీర్తన ఎలాగ మొర్ర పెట్టుకున్నాడు చూడండి. 8వ వచనం, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. మొర్ర పెట్టగా అంటే అర్థం ఏంటంటే క్రైడ్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఎలుగెత్తి ఏడవడం, ఏడ్చడం, కన్నీళ్లు కార్చడం, కన్నీళ్లు కార్వడం, ఇక అంతే, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు అక్కడ. ఏడవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు అక్కడ. కన్నీళ్లు కార్చడం తప్ప వేరే అవకాశం అక్కడేం లేదు. కన్నీళ్లు కార్చాడు. కన్నీళ్లు కారిస్తే దేవుడు ఎలాగ తప్పించాడో తెలుసా ఇతన్ని? చుట్టూ శత్రువులే. ఆ శత్రువుల బారి నుంచి దేవుడు ఎలాగ తప్పించాడంటే ఒక ఆలోచన ఇతనిలో పుట్టించాడు. ఒక ఆలోచన ఇతనిలో పుట్టించి ఎలాగ ప్రవర్తించడం ప్రారంభించాడు? పిచ్చివాణి, వెర్రివాణి వలె ప్రవర్తించడం ప్రారంభించేశాడు. ఆ గోడ మీద ఏదో పిచ్చి గీతలు గీసుకున్నట్టుగా, గోడ మీద ఏదో పిచ్చి గీతలు గీసుకుంటూ ఆ గడ్డం అంతా కూడా, గడ్డ మీద నుంచి ఆ ఉమ్ము, ఆ సొల్లు అంతా కూడా, ఆ ఉమ్ము అంతా కూడా గడ్డ మీద నుంచి కింద కారుతూ ఇలాగ పిచ్చివాళ్ళలాగా ఉంటే అలాగా చేయడం ప్రారంభించాడు. అప్పుడు వాళ్ళు పట్టుకున్నారు దావీదు గారిని. పట్టుకొని ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. రాజా దొరికిపోయాడు మన శత్రువు అని అంటే, ఎవడ్రా మన శత్రువు అనలోనే ఈయనే. ఇశ్రాయేలు యొక్క స్త్రీలు ఎవరి గురించి అయితే ఘనంగా కీర్తిస్తూ పాడారు, మన శూరుడైన గొలియాతును చంపిన అతను ఇతనే అని అంటే, గొలియాతును చంపినోడా? గొలియాతుని చంపితే అప్పుడు చంపవచ్చురా, కానీ ఇప్పుడు వాడు పిచ్చివాడుగా అయిపోయాడే. వాడిని చూడండి, గోడ మీద ఏదో రాసేస్తున్నాడు వాడు పిచ్చి పట్టింది వాడికి. వాడిని చూడండి, వాడి గడ్డాన్ని చూడండి, వాడి ఉమ్ము, వాడి సొల్లంతా కూడా గడ్డ మీద నుంచి కింద కారుతుంది. అలాంటప్పుడు అతను శూరుడేంట్రా? ఒకవేళ అప్పుడు కొట్టి ఉండొచ్చు గాక, కానీ ఇప్పుడు వాడు పిచ్చివాడైపోయాడు. అలాంటి పిచ్చివాడిని
నా సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? తీసుకుని వెళ్ళిపోండి, బయటికి అతను విడిచిపెట్టేయండి, పిచ్చోడైపోయాడు వాడు అని చెప్పేసి. అంటే దేవుడు ఆయన చేసిన ప్రార్థనకి, దేవుడు ఆయన ఏ భయంలోనైతే చిక్కుకున్నాడో, ఏ శత్రు దేశంలో, ఏ శత్రులైన మనుషుల మధ్య ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఇంకా చావో రేవో లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అది, అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఆయన చేసిన ప్రార్థనకు జవాబునిచ్చి, ఆయనలో ఒక ఆలోచనను రప్పించి ఆయనని ఎలా బయటికి తీసుకొని వచ్చాడో చూడండి. అంటే దేవుడు ఏ కోణంలోనైనా, ఏ రీతిగానైనా, ఎవరి ద్వారానైనా సరే ఆయన సమస్యల నుంచి విడిపిస్తాడు. ఆయన సమస్యల నుంచి విడిపిస్తాడు ఆయన. అది ఏ రీతిగానైనా సరే, అది ఎవరి ద్వారానైనా సరే, అది ఏ కోణంలోనైనా సరే, దేవుడు తప్పకుండా సమస్యల నుంచి, భయాల నుంచి, మన బలహీనతలన్నిటిలో నుంచి ఆయన ముందు పెట్టి ఏడవడం గనక మనం చేస్తే, ఎందుకంటే మనం కన్నీళ్లు కార్చడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. మనం ఏం చేయగలం చెప్పండి? మనం ఏం చేయలేము. ఆయన సన్నిధానంలో కన్నీళ్లు కార్చడం తప్ప మనం చేయగలిగేది ఏది కూడా లేదు. మన వల్ల జరిగేది ఏది కూడా లేదు. అప్పుడు చూడండి, దేవుడు ఆశ్చర్యకరంగా ఆకీషు యొక్క గాతు దేశం నుంచి అతన్ని బయటకు వెళ్ళగొట్టే విధంగా చేశాడు. అరే, అతన్ని తీసుకొని బయటకు పంపించేసేయండి రా, అతన్ని ఏం చంపుతాం, అతడు పిచ్చివాడైపోయాడు కదా. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప దేవుడు. మరణాపాయ పరిస్థితుల్లో, ఇంకా మరణం తప్పదు అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆయన విడిపించే దేవుడు, ఆయన విడిపించేవాడై ఉన్నాడు. అందుకోసం ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ప్రార్థన ద్వారానే ఏదైనా చేస్తాడు. నువ్వు ఎంత వాక్యమైన చదువుగాక, నువ్వు 24 గంటల వాక్యం చదువుగాక, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని విషయాల్లో నువ్వు గొప్ప పండితుడివే కావచ్చు గాక, అయితే నీవు చదివిన బైబిల్ను బట్టి దేవుడు కార్యం చేయడు, ఆయన చేయలేడు. నీకు చాలా జ్ఞానమే ఉండొచ్చు గాక, బైబిల్లో ఏ వచనం అడిగినా, ఎక్కడ అడిగినా వచనంతో సహా, అధ్యాయంతో సహా, పేజీ నెంబర్తో సహా, చిన్న పొల్లుతో సహా, ఫుల్ స్టాప్తో సహా, కామాతో సహా నువ్వు చెప్పడం నీకు వచ్చి ఉండొచ్చు గాక, అయితే గుర్తుపెట్టుకో, నీవు చదివిన దాన్ని బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేయడు. కానీ నీవు మొర్రపెట్టిన దాన్ని బట్టి మాత్రమే దేవుడు చేస్తాడు. అది సూత్రం అయింది, అది విధి, ఆయన రూల్. అది ఆ రూల్ ఆయన అతిక్రమించాడు. ఆయన అడగండి నేను మీకు ఇస్తాను, నాకు మొర్ర పెట్టండి నేను చేస్తాను, మీకు వెతకండి మీకు ఇస్తాను నేను అని చెప్పాడు కదా. అది ఆయన నియమం, అది ఆయన రూల్. అది ఆ రూల్ని ఆయన అతిక్రమించి ఆయన చేయలేడు. కాబట్టి ఆయన ఏదైనా సరే ఇవ్వాలంటే, ఆయన దగ్గర నుంచి సహాయం మనం పొందుకోవాలంటే, మన సమస్యల నుంచి మనం విడిపించబడాలంటే ఒకే ఒక్క ఆప్షన్, ఒకే ఒక్క మార్గం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధానంలో కన్నీళ్లు గార్చడమే, అంతే. ఇంక చేసేదేం లేదు. ఎందుకనంటే కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన నీ పరిస్థితిలోనికి జోక్యం చేసుకుంటాడు ఆయన. అయితే ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు సమాధానం ఇచ్చేస్తాడా అని అంటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థించే ప్రార్థన కూడా దేవుని చేత అంగీకరించబడే విధంగా ఉండాలి. ఇది మర్చిపోవద్దు. మనం నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటానండి, నేను ఎలాగైనా జీవిస్తాను, కానీ నా ప్రార్థనకు జవాబు రావాలంటే అలా రాదు. ఎందుకో తెలుసా? హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకొని నీవు మొర్ర పెడితే దేవుడు దానికి సమాధానం ఇవ్వడు. 66:18 కీర్తనలో, నా హృదయమందు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అన్నాడు అక్కడ. అంటే నేను ఎలా పడితే అలా ఉంటాను, కానీ నేను అడిగే వాటన్నిటి ఆయన ఇవ్వాలంటే అక్కడ కూడా ఒక నియమం ఉంది.
నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధపరుచుకున్నావా? పాపం నుంచి నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? హాయి పట్టణం, అక్కడ హాయి వారి చేతిలో ఇశ్రాయేలు సైన్యం అంతా ఓడిపోతే యెహోషువ గారు పెద్దలందరూ కూడా వచ్చి వాళ్ళు నేల మీద ముఖాలు వేసుకొని మొత్తం బట్టలు చింపేసుకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు చెప్పాడు, ఏంటి నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు? లే అని చెప్పాడు. లేచి, ఏంటి మొరబెడుతున్నావు ఏంటి? అక్కడ వాళ్ళు పాపం చేస్తే ఆ ప్రజలను వెళ్ళి పరిశుద్ధపరచుకో. వాళ్ళ మధ్య ఆ శపితమైనది ఉంది, ఆ శపితమైనది తీసేంత వరకు నేను మీకు తోడుగా ఉండను, మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. మొదట ఆ శపితమైన దాన్ని మొదట మీ దాన్ని తీసిపడేయండి, ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేయి అన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తామంటే, మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు పరీక్షించుకోరు, వాళ్ళ పరిస్థితులను వాళ్ళు పరీక్షించుకోరు, దేవునితో నా సంబంధం ఎలా ఉందో అనేది పరీక్షించుకోరు. వాళ్ళ లోపల ఉండకూడనివన్నీ కూడా, శపితమైనవన్నీ కూడా లోపల దాచేసుకొని పైన మాత్రం ప్రార్థన చేస్తే ఏమి లాభం? ఏమి లాభం? కడుపులోనేమో పుండు ఉంది, పుండు తగ్గడానికేమో, అల్సర్ తగ్గడానికేమో మందులు వాడుతున్నావు, కానీ మాంసాలు తినేది తినేస్తున్నావు, కారం తినేది తినేస్తున్నావు, వేపుళ్ళు తినేది తినేస్తున్నావు, కానీ మందులు వేసుకుంటున్నావు. ఎలా తగ్గిద్ది? తగ్గదు. ముందు దాన్ని కంట్రోల్ చేయి, ముందు నోటిని కంట్రోల్ చేయి, అప్పుడు ఆ మందు లోపలికి వెళ్తే పనిచేసేది తగ్గింది. అలాగే హృదయంలో ఉండకూడని వాటన్నిటిని కూడా, చెత్తాచదారం అంతా కూడా లోపల పెట్టేసుకొని పైన ప్రార్థనలు, పైన వాక్యాలు, పైన ప్రార్థనలు, వాక్యం ఇవన్నీ చూస్తే ఆహా అదేం జరగదు. ముందు లోపల ఉన్నదంతంత పెరిగి పాడే. బయట లోపల పాపం ఉన్నప్పుడు వాక్యం కూడా ఫలించదు. విత్తనాలు వేసేటప్పుడు కలుపు మొక్కలు, గడ్డి మొక్కలు అవన్నీ కూడా పీకి, రాళ్ళన్నీ కూడా ఏరి, ఆ ముళ్ళన్నీ కూడా ఏరి, అవన్నీ కూడా తీసి పారేసిన తర్వాత సరిగ్గా దున్ని విత్తనాలు వేస్తేనే విత్తనాలు ఫలిస్తాయి. అంతేగాని ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ పిచ్చి మొక్కలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ముళ్ళ పొదలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ రాళ్ళు అక్కడే ఉన్నాయి, అందులో విత్తనాలు వేస్తున్నావు. ఎలా ఫలిస్తాయి? ఫలించవు. ముందు వాటిని పీకి పాడే బయటకి. కాబట్టి దేవుడు ఎలాంటి పరిస్థితి నుంచైనా ఆయన విడిపించడానికి సంసిద్ధుడే. ఎలాంటి స్థితిలోనైనా ఆయన కార్యం చేయడానికి సంసిద్ధుడే. అయితే మొదటగా అలాంటి శ్రేష్టమైన జీవితం మనం పిలవగానే దేవుడు పలికి కార్యాలను చేసే శ్రేష్టమైన జీవితం మనకుందా లేదా అనేదే ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవడం వేరు, అనుభవించడం వేరు. అనుభవించడం వేరు. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు, అనుభవించడం వేరు. తెలుసుకోవడం, అనుభవించడం ఒకటి కాదు. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి అనుభవించాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అనుభవించాలి. ఈ రెండు కూడా మన జీవితంలో ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే నువ్వు నిలబడగలవు. ఎలాంటి గాలులు, పెను తుఫాన్లు వచ్చినా నీ ఇల్లు నిలబడుతుంది. అది బండ మీద వేసిన పునాది అది. కానీ వాక్యం తెలుసు, కానీ వాక్యం అనుభవంలో లేదు, నీ జీవితంలో ఎలాంటి అనుభవంలో లేదు. అలాంటప్పుడు గాలి వస్తుంది, వరదలు వస్తాయి, పెనుగాలి తుఫాన్లు వస్తాయి, నీ ఇల్లు కూలిపోతుంది. ఎందుకో తెలుసా? నీ పునాది అది ఇసుక మీద వేయబడిన పునాది, బండ మీద వేయబడలేదు. కాబట్టి ఈ రాత్రికాలం దేవుడు ఈ వాక్యం ద్వారా మనము ప్రార్థనలో చాలా జాగ్రత్తగా, ప్రార్థనలో చాలా సీరియస్గా మనం ఉండాలని, దేవుడు ప్రార్థన ద్వారా మాత్రమే ఏదైనా చేయగలడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని విన్న ఈ వాక్యము మనందరి హృదయాల్లో నాటబడి ఫలించునుగాక. ఆమేన్.